చాలు. భారత్ మాతా కీ జై. నిన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండాలు ఏవైతే దాడి చేసిండ్రో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిస్వార్థమైన కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని దేవాలయంతో సమానంగా చూస్తారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా ప్రత్యక్ష దాడులకు పాల్పడలేదు. ఎప్పుడు కూడా ప్రత్యక్ష దాడులకు పాల్పడితే నక్సల్ బరి ఉద్యమానికే భయపడలేము. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఉంటాయా అని అడుగుతా ఉన్నాం. ఏదైతే దాడి జరిపి నిన్న జరిగినటువంటి దాడుల్లో ముఖ్యంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి అయినటువంటి నందు గారి పైన విచక్షణ రహితంగా దాడి చేస్తే వారు ఈరోజు ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. అటువంటి కార్యకర్తల పైన దాడి చేయడానికి మీకు ఎటువంటి ధైర్యం వచ్చింది? మీ ఎన్నుకున్న వారు ఎవరో మాకు అర్థమవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తొక్కి ఈ రోజు వారి యొక్క సొంత రాజ్యాంగాన్ని పెట్టుకోవాలని ఇటువంటి ముఖదాడులకు ప్రయత్నం చేస్తా ఉంది. మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంకోసారి ఇటువంటి దాడులకు పాల్పడితే ప్రత్యేక దాడులకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకోరనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకసారి రోడ్ల మీద పడితే మీ పరిస్థితి ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా సంస్కృతి ఉన్నటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి ఓపిక ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు, నిస్వార్థమైన సేవ చేసేటువంటి కార్యకర్తల పైన మీ దాడులు అనే విషయాన్ని తెలియజేస్తూ నిన్న అలాగే కాంగ్రెస్ భవన్ ముట్టడికి ప్రయత్నం చేసిన బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అరవింద్ గారి మీద కూడా పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసిరు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేయడానికి పోలే, ఏదైతే నిరసన చెప్పిరో మేము కూడా అట్లానే నిరసన చెప్పడానికి వెళ్ళినాం. కానీ మీ లెక్క పుష్టిఘాతకాలు కొట్టలే, కానీ పోలీసు వాళ్ళు ఉల్టా చోర్ పథకం లెక్క మా యొక్క కార్యకర్తల పైన విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసి గాయపరిచిండ్రు. ఎవరైతే ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. లేకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ భారత్ మాతా కీ జై.